హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా కుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రివ్యూ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గుణాకి క్షమాపణ చెప్పిన మీనా షాక్ లో బాలు. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది? నిజంగానే మీనా గుణానికి క్షమాపణ చెప్పి పూలదండలు ఉన్న వ్యాన్ని వెనక్కి తెప్పించి మరి కర్రీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయబోతుందా? అసలు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే బాలు మీనాలు ఇద్దరు కూడా చాలా సంతోషంలో ఉంటారు. ఎందుకంటే తమకు పొలిటికల్ పార్టీ నేత నుంచి వచ్చిన పెద్ద ఆర్డర్ గురించి అందరికీ కూడా చెప్పుకుంటూ ఆర్డర్ పనులను వేగవంతం చేస్తూ ఉంటారు. 500 పూలదండలు అల్లి పనులు ఫుల్ బిజీ అవుతారు. బాలు మీనాలకు కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తారు. తమకు వీలైనంత పనులు చేస్తారు. రవి ఏమో అందరికీ కూడా వంట చేసి రాత్రికి భోజనం మీద పెడతాడు. రుచికరమైన కిచెన్ తయారు చేస్తాడు. అందరికీ తానే స్వయంగా వడ్డిస్తాడు. ఇక రవి చేసిన వంటను అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. త్వరలో రెస్టారెంట్ పెట్టమని సలహా ఇస్తారు. తాను కూడా అదే పనిలో ఉన్నానని చెప్పేసి అంటాడు. ఇక రవికి సుమతి కూడా కాంప్లిమెంట్ ఇస్తుంది. ఇక దీంతో ప్రభావతి పెద్ద రచ్చ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ శృతి అత్త ప్రభావతి ఆలోచనలు తిప్పి కొట్టేస్తుంది. ఇక సామూహిక వివాహాల కోసం పెద్ద ఎత్తున పూలదండలు కావాల్సి రావడంతో బాలుకి తన ఫ్రెండ్ అశోక్ ఆర్డర్ ఇప్పిస్తాడు. ఏకంగా 500 పూలదండలు అల్లడానికి బాలు ఆర్డర్ తీసుకుంటాడు. ఇక మీనా బాలు ఆ పూలదండలు అల్లే పనిలో నిమగ్నమై ఉంటారు. మొదటిసారిగా పెద్ద ఆర్డర్ రావడంతో ఎలాగైనా జాగ్రత్తగా సమయానికి ఆర్డర్ పూర్తి చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే పనులను చక్కగా నడిపిస్తూ ఉంటారు. మరోవైపు బాలు మీనాలకు కుటుంబ సభ్యులందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. తమకు తోచిన పనులు చేస్తూ ఉంటారు. మీనా కూడా పూలదండలన్నీ కూడా త్వరగా అల్లేసి ఆర్డర్ త్వరగా స్పీడ్ గా చేయాలని చెప్పేసి అంటూ మీనా అయితే పనులను కూడా చాలా స్పీడ్ గా చేస్తుంది. అన్ని వందల పూలదండలు తను ఒక్కదే కట్టలేదు కాబట్టి బస్తీ నుంచి మహిళలను అయితే పిలిపిస్తుంది. బస్తీ నుంచి వచ్చిన మహిళలు త్వరగా పూలదండలు అల్లుతుంటారు. బాలు వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. కూడా పూలదండలు కట్టేందుకు అక్క మీనా ఇంటికైతే వస్తుంది. సుమతి పూలదండలు అల్లడం కోసం వస్తున్నానని అక్కడ ఇంట్లో తల్లి తమ్ముడు శివకు అందరికి కూడా చెప్పే వస్తుంది. దాంతో ఈ విషయం తెలుసుకున్న శివ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రౌడీ షీటర్ అయిన ఫైనాన్షియర్ గుణాకైతే కాల్ చేసి చెప్తాడు. మా అక్కకు పెద్ద ఆర్డర్ వచ్చింది. 500 పూలదండలు ఆర్డర్ రావడంతో అందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పటికే మీనా బాలుపై పగ తీర్చుకుందామని చూస్తున్న గుణ ఈ విషయం తెలుసుకోవడంతో కుట్రకైతే పూనుకుంటాడు. ఆ పూలదండల పార్టీ నేత తలపెట్టిన కార్యక్రమానికి చేరకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక బాలు మీనా రాత్రంతా కష్టపడి పూలదండలు అల్లిస్తారు. అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి ట్రోల్ లో పంపించేందుకు సిద్ధం చేస్తారు. ట్రాలీ రాగానే పూలదండలను అందులోకి ఎక్కించి పార్టీ నేత తలపెట్టిన కార్యక్రమం దగ్గరకు తీసుకెళ్లమని చెప్పేసి బాలు అయితే తన స్నేహితుడికి చెప్పడం జరుగుతుంది. ఇక దాంతో అతను కూడా సరే అని చెప్పేసి అంటాడు. ట్రాలీలో పూలదండలు ఎక్కించడంతో తన బాధ్యత తీరిపోయిందని బాలు మీనా ఇద్దరు కూడా అనుకుంటారు. కానీ తెలియదు ఏంటంటే మొత్తానికి ప్రాబ్లం అక్కడే మొదలవుతుంది. మొత్తానికి రాత్రంతా కష్టపడి పూలదండలు అల్లి సమయానికి అందించాలని సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. తమ బస్తీ వాళ్ళు సహకరించడం, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహాయం చేయడం వల్లే పెద్ద ఆర్డర్ పూర్తి చేయగలిగామని ఇద్దరు కూడా చాలా మనసులో అనుకుంటారు. ఇక అయితే ఎప్పుడెప్పుడు బాలు దొరుకుతాడా, వాళ్ళను సమస్యలోకి నెట్టేద్దామా అని ఫైనాన్షియల్ గుణ అయితే ఎదురు చూస్తున్న తరుణంలో ఈ పూలదండల ఆర్డర్ ఆయుధంగా కనిపిస్తుంది. దాంతో తన అనుచరులను పెట్టి ఆ పూలదండల కార్యక్రమానికి అందకుండా చూడాలని ప్రయత్నిస్తాడు. అనుకున్నట్టుగానే బాలు ఇంటి దగ్గర నుంచి 500 పూలదండలతో ట్రాలీ బయలుదేరడంతో తన అనుచరులు బండిని ఫాలో అవుతారు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ట్రాలీ డ్రైవర్ ను పిలిచి టైర్ లో గాలి లేదని పూర్తిగా పంక్చర్ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఇద్దరు కూడా చెక్ చేసుకోమని చెప్తారు. దాంతో వాళ్ళ మాటలు నమ్మిన ట్రాలీ డ్రైవర్ అయితే వెంటనే బండిని పక్కకు పెట్టి వెనకాలకు వెళ్లి చూస్తాడు. కానీ టైర్ అంతా కూడా మామూలుగానే ఉంటుంది. అన్ని కూడా సరిగానే ఉన్నాయని తెలుసుకునే లోపే గుణ అనుచరులు ఇద్దరు కూడా ఆ వెహికల్ ని ఎక్కి లోపలికి వెళ్లి స్టార్ట్ చేసి వ్యాన్ తీసుకొని వెళ్లిపోతారు. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా చాలా కంగారు పడిపోతాడు. వెంటనే జరిగిన విషయాన్ని బాలుకి ఫోన్ చేసి చెప్తారు. ఇక దాంతో బాలు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. మరోవైపు పార్టీ నేత దగ్గర పనిచేస్తున్న తన స్నేహితుడు అశోక్ దగ్గర నుంచి బాలుకి అయితే ఫోన్ కాల్ వస్తుంది. త్వరగా పూలదండలు పంపించరా అని చెప్పేసి అంటూ కాల్స్ చేస్తూనే ఉంటారు. దాంతో బాలు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు ఈ విషయాన్ని బయట చెప్పకుండా దాచేస్తాడు. దండలు సమయానికి వస్తాయని చెప్పేసి అంటాడు. అసలు ఈ పని ఎవరు చేస్తుంటారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ మొత్తానికి ఆలోచిస్తాడు బాలు. ఆలోచించినా సరే అంత చిక్కుపోవడంతో తన స్నేహితుడు రాజేష్ కు ఈ విషయాన్ని అయితే చెప్తాడు. అలానే తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా జరిగిన విషయాన్ని చెప్పి త్వరగా వెహికల్ ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
ఇక అక్కడ మరోవైపు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండడంతో పూలదండల కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక దండలు రాకపోవడంతో బాలు స్నేహితుడు అశోక్ను ఇక పార్టీ నేత మరింతగా ఒత్తిడి పెడతాడు. ఫోన్ చేయమని చెప్పేసి అంటాడు. దాంతో అతను బాలుకి ఫోన్ చేసి పూలదండలు రాకపోతే మనల్ని చంపేస్తానని చెప్పేసి అంటున్నారని బాలుకి అయితే చెప్తారు. బాలు మాత్రం ఎవరికి తెలియకుండానే ఆ ట్రాలీ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఆలోచిస్తున్న బాలుకి సడన్ గా ఒక ఐడియా అయితే వస్తుంది. నాకు తెలుసు దీని అంతకి కారణం ఆ గుణగాడే అయి ఉంటాడు. ఎందుకంటే శివ మీద కోపంతో నేను ఆ గుణకి వార్నింగ్ ఇచ్చాను కదా, ఆ శివగాన్ని కూడా కొట్టాను కదా, కొంపదీసి వాడు నా మీదే ఉన్న కోపంతో ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేలాగా చేసి దాన్ని వాడే తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి మొత్తానికి బాలుకి అయితే అనుమానం వస్తుంది. ఈ లోపల అలా అనుమానం వచ్చిన సమయానికి గుణ అయితే కాల్ చేస్తాడు బాలుకి. ఇంటి బాలు చాలా టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నావు, దగ్గరికి వచ్చిందే కాకుండా నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తారా, చూడు ఆర్డర్ మొత్తం కూడా పెద్ద మొత్తంలో క్యాన్సిల్ అయిపోయింది. ఇక మినిస్టర్ మాత్రం మిమ్మల్ని అస్సలు ఊరుకోడు. ఎలా బుద్ధి చెప్పాలా, నీ మీద నేను ఎలా పగ తెచ్చుకోవాలా అనుకున్నాను, కానీ నాకు సరైన సమయానికి దొరికారా అని చెప్పేసి అంటూ గుణ అయితే చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక బాలుకి చాలా కోపం అనిపిస్తున్నానరా, ఖచ్చితంగా నువ్వే ఈ పని చేస్తుంటావని నాకు తెలుసు, వస్తున్నానరా, నీ దగ్గరికి వస్తున్నాను, నీ అంత తెలుస్తాను అని చెప్పేసి అంటూ మీనాని తీసుకుని బాలు అయితే గుణ దగ్గరికి అయితే బయలుదేరతాడు. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత మీనా అయితే బాలు ఆవేశంతో గుణ మీదకి వెళ్ళబోతూ ఉంటే మీనా అయితే అడ్డుపడుతుంది. ముందు మీరు ఆగండి, ఇక్కడ మీరిద్దరు గొడవ పడడం సమస్య కాదు, ముందు అక్కడ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది, సరైన సమయానికి పూలదండలు గనక వెళ్ళకపోతే పెళ్లిళ్ళు ఆగిపోతాయి. ఇక కోపంలో ఉన్న బాలుని మీనా అయితే ముందు మీరు ఆగండి, ఆవేశాన్ని తగ్గించుకొని అని చెప్పేసాడు. బాలుని ఆపేసి గుణ దగ్గరికి వెళ్ళి గుణాన్ని అయితే క్షమాపణ అడుగుతుంది. అది కాదు గుణ, చేసింది చాలా పెద్ద తప్పు, ఎంత మాత్రానికి కోపం ఉంటే మాత్రం మాట అనుకుని సర్ది చెప్పుకోవాలి, కానీ ఇంత పెద్ద మొత్తంలో మాకు ఆర్డర్ వస్తే నువ్వు ఇలా బండిని తీసుకుని వెళ్ళిపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు, నువ్వు ఎలాగైనా సరే ఆ బండిని పంపించు, మినిస్టర్ గారు చాలా కోపంగా ఉన్నారు, నువ్వు చేసే పని ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ మీనా అయితే మాట్లాడుతూ ఉంటుంది. మీనా ఎంత కూల్ గా మాట్లాడినా సరే గుణానికి మాత్రం చాలా కోపం అనిపిస్తుంది. చూడండి, ఆ రోజు మీరు నా ఆఫీస్ దగ్గరకు వచ్చి నా భర్త జోలికి వస్తే నేను అసలు ఊరుకున్న ప్రసక్తి లేదు అని చెప్పేసి అంటూ ఏదైతే మాట్లాడావు కదా, ఆ రోజు నీ భర్త నాకు సారీ చెప్పి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే కానీ నేను బండిని రిలీజ్ చేయను, లేకపోతే ఏం చేసుకుంటారో మీ ఇష్టం, వెళ్ళండి అని చెప్పేసి అంటూ గుణ అయితే చాలా కోపంగా అంటాడు. ఇక దాంతో మీనా అయితే బాలను క్షమాపణ చెప్పమంటుంది. నీ బాలు మాత్రం క్షమాపణ చెప్పడు. అసలు నేను ఏం తప్పు చేశానని వీడికి నేను క్షమాపణ చెప్పాలి, చేసిన తప్పుకి కదా నేను బుద్ధి చెప్పింది. శివగాడి విషయంలో వీడిని చూసుకునే నీ తమ్ముడు రెచ్చిపోతున్నాడు, తమ్ముడు కారణంగానే ఇదంతా జరుగుతుందని చెప్పేసాడు. బాలు అయితే చాలా సీరియస్ అవుతాడు. ఇక ఇంతలో మీరైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద డబ్బు మొత్తంలో ఆర్డర్ వచ్చింది, మొదటిసారి తన ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. సరే గుణ, నువ్వు చెప్పినట్లుగానే ఆయన బదులు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను, ఎలాగైనా సరే వ్యాన్ మొత్తాన్ని నువ్వు వెనక్కి పంపించు అని చెప్పేసాడు. మొత్తానికి మీనా అయితే గుణానికి క్షమాపణ అడుగుతుంది. దాంతో స్వయంగా మీనానే క్షమాపణ అడగడంతో గుణకి అయితే చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది. సరే నువ్వైనా క్షమాపణ చెప్పావు కాబట్టి ఈ వ్యాన్ నీకు పంపించేస్తున్నాను అని చెప్పేసాడు. గుణ అయితే కోపం తగ్గ నుంచి వెళ్ళిపోతాడు. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోనుకుంటున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.